హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి ఎవరైతే సొంతంగా ఆటో అదేవిధంగా క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ నడుపుకునే డ్రైవర్లు ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలు పథకం కింద 15,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగిందండి. సో ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు శనివారం రోజున విజయవాడలో అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో లబ్ధిదారులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి చెక్కులు అనేవి అందించడం జరిగింది. అదేవిధంగా మిగతా వారందరికీ వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా 15,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగిందండి. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. సో దాదాపు ఒకసారి చూసుకున్నట్లయితే 436 కోట్లు ఈ పథకానికి కేటాయించినట్లయితే సమాచారం అండి. నిన్నటి రోజున అంటే అక్టోబర్ 4వ తేదీన 436 కోట్లు నిధులనేవి విడుదల చేయడం జరిగింది లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే. సో ఈ విధంగా వాహన మిత్ర స్కీమ్ కి సంబంధించి నిధులనేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలో వాహన మిత్ర స్కీమ్ ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో వారికి, అదేవిధంగా రీసెంట్ గా గ్రామ వార్డ్ సచివాలయాల ద్వారా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి కూడా వాళ్ళ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేయడం జరిగిందండి. సో టోటల్గా చూసుకున్నట్లయితే 2,90,669 మంది ఆటో, అదేవిధంగా క్యాబ్, అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగిందండి. అర్హత కలిగి ఉండే వారందరికీ నిన్నటి నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాల్లోకి అమౌంట్ అనేది పడ్డాయా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మా యొక్క స్టేటస్ అనేది రావట్లేదు, మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ఆన్లైన్లో మీ యొక్క మొబైల్లో స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. ఇక్కడి నుంచి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. సో ఓకేనా, ముందుగా మీరు మీ మొబైల్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలంటే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్ 1 by 1 అయితే నేను తెలియజేస్తానండి. ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి. ఆ స్కీమ్ దగ్గర ఆటో డ్రైవర్ సేవలో అనేది ఉంటుంది, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇయర్ అడుగుతుంది, ఇయర్ దగ్గర ప్రెసెంట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా యుఐడి, సో ఎవరైతే ఆటో డ్రైవర్ సేవలు పథకానికి అప్లై చేసుకొని ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక కోడ్ అయితే ఉంటుంది, దీన్ని క్యాప్చా అయితే అని అంటారండి. ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ యొక్క వివరాలని రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్. సో ఈ విధంగా మీకు 3 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే మీరు ఏ జిల్లాలో ఉంటున్నారు, ఏ మండలంలో ఉంటున్నారు, అదేవిధంగా మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయానికి సంబంధించి కోడ్ ఏంటి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి ముందుగా అయితే. అదేవిధంగా అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర సో మీరు వాహన మిత్ర స్కీమ్కి కనుక అప్లికేషన్ చేసుకొని ఉంటే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుందండి. అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేట్, అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్, రీమార్క్స్. అప్లికేషన్ స్టేటస్ దగ్గర సక్సెస్, అదేవిధంగా రీమార్క్స్ దగ్గర అప్రూవల్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయండి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, నిన్నటి రోజునే ఈ నిధులని విడుదల చేశారు కాబట్టి నిదానంగా బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయండి. నిన్న ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగిందండి. సో కామెంట్ ఏంటంటే నిధులని విడుదల చేయడం జరిగింది, మాకు ఇంకా ఖాతాలోకి జమ అవ్వలేదు అనేది కామెంట్ చేయడం జరిగిందండి. సో నిధులు అనేవి విడుదల చేశారు కాబట్టి కొంత సమయంలో మీ బ్యాంక్ ఖాతాల్లోకి ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవుతాయండి. మీరైతే వేచి ఉండండి, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క లిస్టులో కనుక పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా,
అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్. సో మీకు ఈ పేమెంట్ డీటెయిల్స్ అంటే ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే మీ బ్యాంక్ ఖాతాల్లోకి పేమెంట్ అనేది పడిందా లేదా అనేటువంటి సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో అది ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఎవరికైనా సరే 2, 3 బ్యాంక్ అకౌంట్లు గనక ఉన్నట్లయితే సో ఆ యొక్క లబ్ధిదారులకు ఏ బ్యాంక్ ఖాతాలో డబ్బులనేవి పడ్డాయి అనేటువంటి సమాచారం అయితే ఇక్కడ మీరు తెలుసుకోవచ్చండి. సో స్టేటస్ దగ్గర మీకు ఏ బ్యాంక్ ఖాతాకి డబ్బులు పడ్డాయి అనేటువంటి సమాచారం ఉంటుంది. అదేవిధంగా రీమార్క్స్ దగ్గర ఎంత డబ్బులు పడ్డాయి, అదేవిధంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఎవరైనా సరే మొబైల్లో కనుక ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకునే పని అయితే మీరు డిస్క్రిప్ట్ సైడ్ అనేది ఆఫ్ చేసుకొని మీరు ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. డిస్క్రిప్ట్ సైడ్ ఆన్ చేసుకొని కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేసినప్పటికీ మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి డిస్క్రిప్ట్ సైడ్ ఆఫ్ చేసి మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా ఈ నిధులను విడుదల కావడం జరిగిందండి. అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ అవుతాయి. కాకపోతే ముందుగా కొన్ని బ్యాంక్ ఖాతాలకి జమ అవడం జరుగుతుందండి. ఆ తర్వాత నిదానంగా అన్ని బ్యాంక్ ఖాతాలకి జమ అవడం జరుగుతుంది. కాబట్టి మీరు వేచి ఉండండి, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. వాహన మిత్ర స్కీమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, స్కీమ్స్ అనేవి వీడియో రూపంలో నేను చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి. 100% మన ఛానల్లో జెన్యూన్ న్యూస్ రావడం జరుగుతుందండి. ఒకసారి మీరు గమనించి ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఓకేనా. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.